హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైనటువంటి హెచ్ఎండిఏ మరియు రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి ప్రాజెక్ట్ అన్నది కూడా తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ ముందు ఉన్నటువంటి రోడ్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్, మనకి ఎక్స్టెన్షన్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే మనం చూసుకోవచ్చు అంటే నంబర్ ఆఫ్ ది బస్ ఫెసిలిటీస్ అనేది కూడా మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్ చూసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జాక్ట్ మీకు ప్రాపర్టీకి రావాలనుకున్నట్టయితే ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ అనేది కూడా మీకు కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ కంపెనీ వారి నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైనిస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్ కని కూడా చెప్పుకున్నాం కదండి. మనకి రోడ్ నుంచి కూడా సెట్ బ్యాక్స్ కూడా చూసుకోవచ్చండి. మనకి సెట్ బ్యాక్స్ అయితే మనకి ఒక 15 ఫీట్ వరకు కూడా ఇంకా సెట్ బ్యాక్స్ అన్నది కూడా తీసుకోవడం జరిగింది. రేపు ఫ్యూచర్లో ఎక్స్టెన్షన్ జరిగినప్పుడు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేకుండా ఉండేందుకు. అలాగే మనకి లేఅవుట్ చూసుకున్నట్టయితే మనకు ఒక గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది కూడా రావడం జరిగింది. అలా ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈ లొకేషన్ ఎక్కడ ఉందన్నది కూడా నేను మీకు సింపుల్గా చెప్తానండి. మనకి షాద్నగర్లో ఉంది. షాద్నగర్ నుంచి మనకు వస్తుంటే మనకి హెలికట్ట అనేది వస్తుందండి. ఆ హెలికట్టలో చూసుకున్నట్టయితే ఇండస్ట్రియల్ పార్క్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే మనం కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ రోడ్ చూసుకున్నట్టయితే మనకి వచ్చేసి చేవెళ్ళ రోడ్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఉన్నటువంటి రోడ్ వచ్చేసి మనకి టువర్డ్స్ పరిగి రోడ్. మనకి హెలికట్ట దాటంగానే అండి మనకి ఇది వచ్చేసి మనకి మొగులిగిద్ద విలేజ్లో ఉన్నామండి. ఈ వెంచర్ చూసుకున్నట్టయితే మనకి రైట్ సైడ్లో కూడా ఇల్లు ఉంటాయండి, లెఫ్ట్ సైడ్ కూడా ఇల్లు ఉంటుంది. వెంచర్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్ళి ప్రాజెక్ట్ ఒక డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లోపలికి వచ్చామండి. ప్రాజెక్ట్ నేమ్ కూడా చూసుకోవచ్చండి. మనకి సిలికాన్ సిటీ. ఇది వచ్చేసి ఓవరాల్గా మనకి 18 ఎకర్స్లో డెవలప్మెంట్ చేస్తున్నటువంటి హెచ్ఎండిఏ మరియు రేరా అప్రూవ్ కలిగినటువంటి లేఅవుట్ అని కూడా చెప్పుకున్నాం కదండి. ఇందులో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 250 ప్లాట్స్ అయితే మనకి సేల్కి అయితే రావడం జరిగింది. అలాగే ఇది వచ్చేసి మనకి న్యూలీ లాంచ్డ్ చేసినటువంటి వెంచర్ అండి. అలాగే ఇప్పుడు మనం ఒకసారి మెయిన్ రోడ్లో ఉన్నాము. రోడ్ కూడా చూసుకోవచ్చండి. మనకి 60 ఫీట్ రోడ్. అలాగే మనం ఒకసారి ఆర్చ్ ఇక్కడ నుంచి కూడా చూసుకుందామండి. మనకి సెక్యూరిటీ పరంగా కూడా మనకి రూమ్ అన్నది కూడా సెక్యూరిటీ గార్డ్కి రూమ్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ వచ్చేసి 60 ఫీట్ అని చెప్పుకున్నాం కదా. ఇంటర్నల్ రోడ్స్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది మనకి 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి, ఇంటర్నల్ రోడ్స్ మొత్తం కూడా. ఈ ప్రాజెక్ట్కి మనకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇల్లు అని చెప్పుకున్నాం కదండి. ఒకసారి చూసుకోవచ్చు. మీకు ఇక్కడ నుంచి కూడా హౌసెస్ అనేది కూడా కనబడుతుంది. కొంచెం జూమ్ చేసుకుంటే మనకి హౌసెస్ కూడా కనబడతాయండి. అలాగే ఇటువైపు కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా ఇండ్ల మధ్యలో ఉంటుందండి. రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ కన్స్ట్రక్షన్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. ఈ బెంగళూరు హైవేలో చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ది మనకి ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ హౌస్ కట్టుకోవాలని కూడా కట్టుకోవచ్చు. దట్టు ఏంటంటే అండి, ఇందులో మీ యొక్క ప్రొఫైల్ని బట్టి బ్యాంక్ లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఓపెన్ ప్లాట్ మీద కూడా మీకు బ్యాంక్ లోన్ అనేది కూడా కేటాయించడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే చెప్తానండి. ఇంకేమైనా ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా మీకు కావాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న డైరెక్ట్ కంపెనీ వారి నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది కూడా మీకు కావాలనుకున్నట్టయితే మీకు వాట్సాప్లో షేర్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే మనకి కనెక్టివిటీస్లలో చూసుకున్నట్టయితే మనకి షాద్నగర్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అంటే మనకి ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 10 minutes డ్రైవ్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి R1 జోన్లో ఉందండి. మనకి లొకేషన్ పరంగా చూసుకున్నా కూడా అంటే ఎన్విరాన్మెంట్ పరంగా చూసుకున్నా కూడా మంచి అట్మాస్ఫియర్ అనేది కూడా ఉందండి. అలాగే మనకి చూసుకున్నట్టయితే RRR లోపట్నే ఉంటామండి. మనకి RRR అనేది కూడా ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే అండి, మనకి ఇంతకుముందు అవుటర్ రింగ్ రోడ్ లోపట్న బయటన అనేసి అని అడిగేదండి ప్లాట్ల గురించి. ఇప్పుడు ఏమైందంటే RRR లోపట్న బయటన అని అడుగుతున్నారు. నెక్స్ట్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే డెవలప్మెంట్ అనేది అవుటర్ బయట జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి ప్లాట్స్ అని చెప్పుకున్నాం కదండి. మనకి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా మనకి ఏవేవైతే డెవలప్మెంట్స్ వస్తాయో అంటే మనకి చూసుకున్నట్టయితే స్ట్రీట్ లైట్స్తో పాటు ఎవెన్యూ ప్లాంటేషన్, అలాగే మనం చూసుకోవచ్చండి మనకి ఆల్రెడీ కూడా ప్లాట్ టు ప్లాట్ కూడా మనకి నంబరింగ్ అన్నది కూడా అయిపోయింది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చండి, మనం ఇప్పుడు 60 ఫీట్ రోడ్ ఉన్నాం కదండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి డ్రైనేజ్ వర్క్ కానీ ఇదంతా కూడా నడుస్తుంది. త్వరలోనే మనకు చూసుకున్నట్టయితే ఎవెన్యూ ప్లాంటేషన్తో పాటు మిగతా ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో అంటే మనకి స్ట్రీట్ లైట్స్ కానీ ఈచ్ ప్లాట్ కూడా మనకు చూసుకున్నట్టయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు వాటర్ ఫెసిలిటీతో పాటు మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఓవరాల్ 18 ఎకర్స్ అని చెప్పుకున్నాం కదండి. ఒకసారి ఓవరాల్గా లేఅవుట్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఈ ప్రాజెక్ట్ నుంచి చూసుకున్నట్టయితే మనకి నంబర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది కూడా దగ్గర ఉందని చెప్పుకున్నాం కదండి. మనకి అతి సమీపంలోనే చూసుకున్నట్టయితే మనకి అదాని కనెక్ట్స్ అనేది మనకి జస్ట్ ఒక 2 kilometers-లోనే ఉందండి. డ్రైవ్ పరంగా చూసుకున్నట్టయితే ఒక 2 నుంచి 2.5 నిమిషాలలోనే మనకి వెళ్ళిపోవచ్చు. అలాగే మన ఎంప్లాయ్మెంట్ జోన్లో చూసుకున్నట్టయితే మనకి చందనవెల్లి వచ్చేసండి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంటుంది. అలాగే మనకి హైదరాబాద్ వచ్చేసి మనకి టెక్ పార్క్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ నుంచి మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి పరిగి వెళ్తుందని చెప్పుకున్నాం కదండి. ఈ నుంచి మనకి RRR అనేది కూడా రాబోతుంది. RRR లోపట్నే ఉన్నాము.
ఇవన్నీ కూడా సరౌండింగ్లో చూసుకున్నట్టయితే మనకి డెవలప్మెంట్స్ అన్ని కూడా చెప్పుకున్నాం కదా అండి, ఎంప్లాయ్మెంట్ జోన్ కానీ అలాగే మనకి కనెక్టివిటీస్ ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. అలాగే ఈ వెంచర్ చూసుకున్నట్టయితే ఇది గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అండి. ఎట్ ప్రజెంట్ కూడా మీరు హౌస్గా కట్టుకోవాలనుకున్నా కూడా కన్స్ట్రక్షన్ అనేది కూడా చేసిస్తారండి. మీ యొక్క చాయిసెస్ తోటి కన్స్ట్రక్షన్ అనేది కూడా చేసుకోవచ్చు, అంటే మీ యొక్క ప్లానింగ్ తోటని. అలాగే కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకోవాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న కంపెనీ వారి నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అనేది కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి చూసుకున్నట్టయితే 24/7 కూడా మనకి సెక్యూరిటీ పరంగా మనకి సీసీ కెమెరాస్తో పాటు మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అలాగే మనకి డ్రైనేజ్ ఫెసిలిటీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్తో పాటు మనకి మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే మనకి హెచ్ఎండి నామ్స్ ప్రకారంగా డెవలప్మెంట్స్ అనేది చేయాలో అవన్నీ కూడా మీకు డెవలప్మెంట్ అనేది కంపెనీ వారు అయితే స్వయంగా చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి విల్లా ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకున్నాం కదండి. ఎట్ ప్రజెంట్ కూడా మనకి ప్లాట్ కావాలన్నా కూడా మీరు ప్లాట్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి. ఇందులో మనకి చూసుకున్నట్టయితే ఎవ్రీ ఫేజింగ్ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయండి. మనకి నార్త్ ఈస్ట్ కానీ అలాగే మనకి నార్త్ వెస్ట్ కానీ ఏ ఫేజింగ్ కావాలన్నా కూడా మీ యొక్క పేరు మీద ఏదైతే సూటబుల్ ఉంటుందో ఆ ఫేజింగ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో మనకి ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. మనకి బేసిక్ చూసుకున్నట్టయితే మనకి 165 గజాల నుంచి, అంటే మనకి 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి మొదలుకొని మనకి 475 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా మనకి ప్లాట్స్ అయితే సైజెస్లో మనకి అవైలబుల్ ఉన్నాయండి. అలాగే మనకి బేసిక్ డైమెన్షన్ కూడా చూసుకుందాం అండి. మనకి 165కి చూసుకున్నట్టయితే మనకి ఫేజింగ్ వచ్చేసి 33 ఉంటుంది, డెప్త్ వచ్చేసి మనకి 45 ఉంటుందండి. మనకు చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా మీరు స్వయం కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదంటే కంపెనీ వారు కూడా కన్స్ట్రక్షన్ అనేది కూడా చేసిస్తారు. మనకి మంచి డైమెన్షన్ వచ్చింది కాబట్టి మీరు రేపు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు ఎలివేషన్ వర్క్ కానీ అలాగే మనకి వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా మనకి హౌస్ అయితే మంచిగా ప్లానింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. అలాగే ఇందులో చూసుకున్నట్టయితే మనకి కార్నర్ స్ప్లిట్కి మాత్రం మనకి ఫేజింగ్లకి అయితే మనకి కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకి ప్రైసింగ్ కూడా చూసుకున్నట్టయితే మనకి 23,999 అంటే మనకి 23,999 రూపాయలు చెప్పడం జరుగుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అలాగే ఏదైతే ప్రైస్ చెప్తున్నారండి మీరు సరౌండింగ్లో కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు అండి. మేము జస్ట్ ఇప్పుడు వచ్చేటప్పుడు కామన్గా ఎంక్వైరీ చేసుకున్నామండి. మినిమం అయితే మనకి ఇక్కడ 27,000 చెప్తున్నారండి. దట్టు ఏంటంటే మెయిన్ రోడ్ కూడా లోపలికి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే మీరు చూసుకోవచ్చు అండి. మనకి మీ మెయిన్ రోడ్కే ఉంటుంది కాబట్టి మనకి ఏదైతే ప్రైసింగ్ చెప్తున్నారో అది ఒక మంచి ప్రైసింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మీరు సరౌండింగ్లో కూడా ఎంక్వైరీ చేసుకున్నాకనే మీరు కంపెనీ వారు కూడా కాల్ చేసుకోవచ్చు అండి. దట్టు ఏదైతే ప్రైస్ చెప్తున్నారో మనకి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి అండర్ డెవలప్మెంట్లో ఉంది కాబట్టి మనకి ఈ ప్రైస్ చెప్పడం జరుగుతుందండి. రేపు మనకి ఏదైతే డెవలప్మెంట్ వర్క్ ఏదైతే స్టెప్ బై స్టెప్గా మనకి డెవలప్మెంట్ వర్క్ జరుగుతుందో దాంట్లోనైతే ప్రైసింగ్ అయితే పెంచడం జరుగుతుంది. దట్టు ఏంటంటే అండి మనకి 60 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఈ ఫేజింగ్లో ఉన్నటువంటి ప్లాట్స్కి, అంటే మనకి ఈస్ట్కి కానీ వెస్ట్కి కానీ అలాగే కార్నర్ బిట్స్కి మాత్రం కొంచెం ప్రైసింగ్ అయితే ఎక్కువ అన్నది కార్నర్ బిట్స్కి అయితే ఉంటుందండి. ఆ ప్రైసింగ్ యొక్క డీటెయిల్స్ అనేది కూడా మీరు కంపెనీ వారికి కాల్ చేసినట్టయితే మీకు మిగతా డీటెయిల్స్ అనేది కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకు చూసుకున్నట్టయితే 3 పార్కులతో పాటు మనకు ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా రావడం జరుగుతుంది. అలాగే మనకు చూసుకున్నట్టయితే కార్బింగ్ స్టోన్స్ అనేది కూడా వేయడం జరుగుతుందండి. ఫుట్ పాత్ కూడా అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి నియర్ బై కూడా చూసుకున్నట్టయితే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి విలేజ్ ఉందని చెప్పుకున్నాం కదండి. ఇక్కడ కూడా మనకి స్కూల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనకి షార్దార్లో చూసుకున్నట్టయితే కూడా మనకి నంబర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీకు ఎవరికి కమిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ కంపెనీ వారి నెంబర్ ఇస్తున్నాను కాబట్టి మీరు కంపెనీ వారికి కాంటాక్ట్ అయినట్టయితే మిగతా వివరాలు అన్నది కూడా వెల్లడించడం జరుగుతుంది. అలాగే మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలనుకున్నా కూడా మీకు కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. అలాగే ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నాను కాబట్టి అండి మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.